లబ్ధి పొంది మీకు అందరూ కూడా ఉదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మళ్ళీ అదేవిధంగా జేసీ గారు చెప్పినట్లు గతంలో ఒక 40 సంవత్సరాల క్రితం మనం ఈ ₹2 బియ్య పథకం స్టార్ట్ అయింది. అప్పుడు పరిస్థితులు ఏంటంటే మొత్తం కూడా దేశం మొత్తం రాష్ట్రం మొత్తం కూడా కరువు కాటకాలతో అంటే ఎటువంటి పరిస్థితులు కనీసం అంటే ఇంట్లో బియ్యం లేని సమయంలో చూస్తాం. ఆ సమయంలో ₹2 బియ్య పథకం అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి అయిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత అన్ని ఎన్నో ప్రభుత్వాలు వస్తాయి. అన్ని ప్రభుత్వాలు రకరకాల మార్పులు చేసుకుంటూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉచితంగా అంటే గతంలో రూపాయలకు మించి తర్వాత ఉచితంగా చేస్తారు. ఇప్పుడు కూడా సన్న బియ్యం అంటే లావు బియ్యం గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇంట్లో ఏ అన్నం తింటూ మీరు కూడా అదే అన్నం తింటాం. మా ఇంట్లో ఏ అన్నం తింటామో ప్రజలు బీదవాళ్ళు అదే అన్నం తినాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ పథకాన్ని సన్న బియ్య పథకాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని వల్ల గతంలో ఈ లావు బియ్యం వచ్చినప్పుడు అంటే అప్పుడు పరిస్థితులు లావు బియ్యం తిన్నాం మనం అందరం. తర్వాత రాను కాలం మనం నాశపోయినాం. మళ్ళీ దాన్ని కూడా తినలేక ఆ లావు బియ్యాన్ని మళ్ళీ ఎవరో వస్తే మళ్ళీ ఇళ్ళ మధ్యలో వస్తుంది వాళ్ళు వీళ్ళు వాళ్ళకి అమ్మి అలా పైసలతో సన్న బియ్యం తెచ్చుకొని తింటుంది. మళ్ళీ దానివల్ల ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం వస్తుండే. మళ్ళీ మీరు కూడా సన్న బియ్యం తినాలి. ముఖ్యమంత్రి గారు ఏ అన్నం తిన్నాడో మన ఇంట్లో మన పిల్లలు మన తల్లిదండ్రులు మనం కానీ అదే బియ్యం తినాలనే ఉద్దేశంతో ఏదో సన్న బియ్యం పథకం స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ₹40 పడుతుంది. అంటే మీరు బయట తెచ్చుకుంటే తెలుసు మీకు రేట్ ఏమనేది. ₹40 ఈ రోజు ప్రభుత్వం మీకు ఉచితంగా ఇస్తుంది. అంటే మనిషికి 6 కిలోలు అనుకుంటా, మనిషికి 6 కిలోలు నెలకి సరిపోయే విధంగా ఇంట్లో 5 మంది ఉంటే 5 మళ్ళీ మీకు తెలిసేసు ఆ విధంగా మీకు అందరూ కూడా ఇస్తుంది. కొత్త రేషన్ కార్డుల ఈ నెల లోపల కొత్త రేషన్ కార్డు చాలా మందికి రేషన్ కార్డు లేవు. ఆ కొత్త రేషన్ కార్డు ప్రభుత్వం ఈ నెలలో ఇస్తుంది. దయచేసి అంటే ఈ పథకాలన్నీ 1/1 వస్తున్నాయి. వాళ్ళందరూ కూడా రకరకాల ప్రజలు మాట్లాడుతున్నారు. అవి పట్టించుకున్న ప్రభుత్వం ఏ పథకాలను నిర్దేశించినా ఆ పథకాలు లబ్ధి పొందాల్సిన అవసరం మనకు అందరికీ ఉంది. ఎందుకంటే బీదలకి ఏ ప్రభుత్వాలు వచ్చినాక అంతిమంగా న్యాయం జరగాల్సింది మీకే. ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు మీకే న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాలు స్టార్ట్ చేయడం. దయచేసి మీరందరూ కూడా వాళ్ళు అప్పట్లాగా లావు బియ్యం అమ్మేట అమ్మకుండా మీరే వినియోగించుకోవాలని కోరుకుంటూ మీకు అందరికి మరొకసారి ఏదో సన్న బియ్యం తింటున్నాను మీకు అందరూ ఉదయపూర్వక శుభాకాంక్షలు తెలుసు. మన ఎంటైర్ రాష్ట్రంలో సన్న బియ్యం స్టార్ట్ చేస్తున్నాము. రేషన్ కార్డు ఇంతకు ముందు దొడ్డ బియ్యం ఇస్తుంటే ఇప్పటి నుంచి అందరికీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది. టోటల్ మన జోగులాంబ గద్వాల జిల్లాలో 335 రేషన్ షాప్స్ ఉన్నాయి. దానికి గాను 1,62,000 1,62,000 మనకి రేషన్ కార్డ్స్ ఉన్నాయి. దాంట్లో దాదాపు 5.5 లక్షల మందికి కూడా మనము ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ ఏమంటే సన్న బియ్యం రైస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక రైస్ తీసుకోవాలంటే గవర్నమెంట్ చాలా దీనికోసం చాలా ఆలోచన చేస్తుంది. మొదలు మనకి ఎవరు రైతు నుంచి గవర్నమెంటే కొనుక్కొని తర్వాత గవర్నమెంటే మిల్లింగ్ చేసి గవర్నమెంటే స్టోరేజ్ చేసుకొని తర్వాత డిస్ట్రిబ్యూషన్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తుంది. అంటే ఇది చేయాలంటే గవర్నమెంట్ చాలా కష్టపడి చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంటాయి. మనము మంచిగా రైతుల నుంచి కొనుక్కోవడము తర్వాత మిల్లింగ్ చేయడము డిస్ట్రిబ్యూట్ చేయడం ఇదన్నీ చేసేసి ఆఖరికి మీకు ఫైనల్గా ఇప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని అది కూడా సన్న బియ్యం. ఇక్కడ మనకి ఏం వెరైటీ ఉంటుంది ఇంతకుముందు వేరే ప్లేస్ నుంచి కూడా వస్తుంటే ఇప్పుడు మ్యాక్సిమం మన గద్వాల జిల్లాలో ఏమి మనం సన్న బియ్యం చేస్తున్నాము ఆ వరి ఏముంటుంది దానినే మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ కాస్ట్ కూడా మనం ఒక కేజీకి ఇప్పుడు బయట చూసుకుంటే 1 కేజీ సన్న బియ్యంకి కనీసం ఒక ₹40 లాగా ఉంటుంది. సో ఒక లెక్క చేస్తే మనకి ప్రతి నెలకి ఇప్పుడున్న కార్డ్స్కి 5.5 లక్షల మంది యూజ్ చేసుకుంటున్నారు. దాదాపు 14-15 కోట్లు వస్తాయి ఒక నెలకి. అంటే ఒక సంవత్సరానికి 150 కోట్ల కింద ఎక్కువ గవర్నమెంట్ డబ్బులు అనేది స్పెండ్ చేస్తుంది. కాబట్టి మీరు అందరూ ఇంత డబ్బులు స్పెండ్ చేస్తున్నప్పుడు ఈ రైస్ ఏముంటుంది అది మీరే వాడుకోవాలి. ఈ సన్న బియ్యం ఎక్కడ కూడా బయట అమ్ముకోవడం అట్లాంటివి చేయకుండా మంచి క్వాలిటీ ఇస్తున్నారు. నాణ్యతమైన మంచి క్వాలిటీ సన్న బియ్యం ఇస్తున్నాము.
కాబట్టి అందరికీ కోరుకోవడం ఒకటే, మీరు అందరూ కూడా ఈ సన్న బియ్యం యూజ్ చేసుకొని మళ్ళీ సేల్ చేయకుండా మంచి క్వాలిటీ ఇస్తున్నాను, మీరు వాడుకొని. సో గవర్నమెంట్ యొక్క ఉద్దేశం మంచిగా హెల్తీగా ఉంటే ప్రజలు పని చేయడానికి కూడా మంచిగా అవుతారు అన్నట్టు గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దానివల్లనే ఫ్రీ రైస్ అనేది ఒక అందరికీ మినిమం అన్నట్టు, ఎవరు కూడా మనం అన్నం తినకుండా ఉండలేము. కాబట్టి ఇది చాలా బేసిక్ అన్నట్టు. ఇలాంటిది గవర్నమెంట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని ఈ ఫ్రీ బియ్యం అనేది ఇస్తున్నారు. కాబట్టి మీరు అందరూ దీనిని సద్వినియోగం చేసుకొని మీరు వాడాలి. ఎక్కడ కూడా అమ్మకుండా మీరే వాడుకొని యూజ్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి అనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. సో అదన్నీ నెరవేరుతుంది ఈ రోజు నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.